మీకు తెలుసా యేసుక్రీస్తు మరణించి మూడవ రోజునే ఎందుకు తిరిగి లేచారో? దేవుని కుమారుడు మనుష్య కుమారుడై మనందరి కొరకు ఈ భూమిపైన జన్మించారు. అలాగే మన కొరకు, మన పాపముల కొరకు సిలువలో మరణించారు. అలాగే మూడవ రోజున తిరిగి లేచారు. కానీ మూడవ రోజునే ఎందుకు తిరిగి లేచారో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రోజున దేవుడు పాతాళానికి వెళ్ళాడు. దీన్నే మనం నిత్య వేదన గల నరకంగా కూడా పిలుస్తాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడున్న ఆత్మలకు దేవుడు సువార్త ప్రకటించాడు. రెండవ రోజున దేవుడు పరదేశంలోకి వెళ్తాడు. దీనినే మనం అబ్రహాము ఓడే అని కూడా పిలుస్తాము. అక్కడ నీతిమంతులైన మృతులకు ఓదార్పునిచ్చుటకు యేసు ఆ ప్రదేశానికి వెళ్తాడు. ఇక మూడవ రోజున యేసు నోవాహు కాలంలో దేవుని మాట వినకుండా జలప్రలయంలో మరణించిన అవివేకులకు లేదా చెరలో ఉన్న ఆత్మలకు బోధించడానికి, అలాగే వారిని రక్షించడానికి యేసయ్య వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. ఈ కారణాల వల్ల యేసుక్రీస్తు చనిపోయి మూడవ రోజునే తిరిగి లేచారు. యేసయ్య మరణించకముందు, మరణములో మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా తన సువార్తను ఎప్పుడూ కూడా ఆపలేదు. పాపులను రక్షించడం కూడా ఆపలేదు. ఇంత గొప్ప ప్రేమను యేసయ్య మన పాప బ్రతుకులపై చూపిస్తుంటే మనం మాత్రం దేవునికి మన హృదయాలను ఇవ్వడం లేదు. మరి నీ హృదయాన్ని యేసయ్యకు అప్పగించావా లేదా పాపానికి అప్పగించావా?